ಜ್ಞಾನದಾಯಿನಿ ಅಂಬ ವಿಮಲಮತಿದೆ ಅಂಬ ವಿಮಲಮತಿದೆ ಜಗಸಿರ ಮೌರ ಬನಾಯೇ ವಾರ ವಹಬಲ ವಿಕ್ರಮದೆ ಅಂಬ ವಿಮಲಮತದೆ साहसशील हृदय में बरदे जीवन त्याग तपोमय कर दे सत्य संयम सत्य स्नेह का वरदे स्वाभिमान बरदे हे हंसवाहिनी ज्ञानदायिनी अंब विमलमतदे अंब विमलमतदे। ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రతిభ. విరోచిష్ఠుడు. నేను దళచి పుస్తకము చేత గురికి నీవున యుల్లం బంధున నుంచి ధ్రువనముగా నూతు సుశబ్దముశోభిల అలుకు నాదు వంకనము సంప్రీతి జగన్మోహిని ఉల్లజ్వాక్షి సరస్వతి భగవతి పూర్ణేంద్రు బింబననా. థ్యాంక్ యూ. Culture and tradition to embrace the linguistic and literary beauty of our rich heritage, we now invite Ashmita Reddy for class 8th day to deliver a speech in Telugu. Her words will truly capture the cultural essence of this magnificent occasion. Let us welcome her with and her faith in applause. శ్రీయుత గౌరవనీయులైన పాఠశాల డైరెక్టర్ గారు, పాఠశాల ప్రిన్సిపల్ గారు, ఉపాధ్యాయులు మరియు నాతోటి విద్యార్థులకు వసంత పంచమి శుభాకాంక్షలు. యః దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈరోజు వసంత పంచమి సర్వ విద్యలకు నెలవైన శ్రీ సరస్వతీదేవి పుట్టినరోజు. హిందువులందరూ ఈ పండుగ భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఈ మాత గురించి కొంతైనా తెలుపాలనుకొని మీ ముందు నిల్చున్నాను. వీరు బ్రహ్మ మానస పుత్రిక. ఈమెను బ్రహ్మయో పరిణయమాడాడు. వీరు ఆది దంపతులు. ఈమె సకల విద్యలకు అధిపతి. ఈమె చేతిలో ఉండే వీణ పేరు కచ్చప్పి హంసవాహనం కలిగి ఉంటుంది. సంగీత సాహిత్యములకు అధిష్టాన దేవత. పూర్వము దుర్వాస మహాముని శాపాకారణంగా ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు. అతడు సరస్వతీ మాతకు ఆరాధించుట వలన తన రాజ్యమును పొందగలిగాడు. దశరథ మహారాజు సంతానం కొరకు సరస్వతీ మాతను ఆరాధించాడు. శివుడు దక్షయజ్ఞము తరువాత ఈ దేవిని ధ్యానించాడు. వేదాలను సృష్టించి విభజించిన వ్యాస మహర్షి ఈ మాతను ధ్యానించుట వలన అతడు వేదాలు, అష్టాదశ పురాణాలు, మహాభారతం వంటి గొప్ప కావ్యాలు రాయగలిగాడు. వాల్మీకి మహర్షి రామాయణం రచించుటకు ముందు ఈ సరస్వతీ మాతను పూజించారట. రామకృష్ణుల వారు సరస్వతీ మాతను ఆరాధించేవారు. ఈ పండుగ ఉత్తర హిందుస్థానములోను బెంగాలులోను అధికంగా చేసుకుంటారు. ఈ వసంత పంచమి నాడు విద్య లభించుటకు పాఠశాలల యందు విద్యార్థులు తమ పుస్తకములను, పెన్నులను మొదలగు విద్యా సాధములన్నింటినీ దేవి వద్ద ఉంచి గంధ పుష్పముల చేత అమ్మవారిని ఆరాధించి కటాక్షము పొందుతారు. ఈ ఆచారము గ్రీసు, రోము దేశవాసులలో కూడా ఉన్నది. ప్రాచీన కవులు, ఆధునిక కవులు కూడా ఈ దేవిని ఆరాధించి తమ గ్రంథములు రాయుట మొదలు పెడతారు. సరస్వతీదేవి విద్యకు ఆది దేవత అయినందున ఈ మాఘమాసములోని పంచమి తిథియున పూజింపబడుచున్నది. కావున మనమందరము ఈ అమ్మవారిని పూజించి చక్కని విద్యతో పాటు విజ్ఞానాన్ని పొందుదాం. ఈ వసంత పంచమి రోజు హిందూ సాంప్రదాయం ప్రకారం తమ పిల్లలకు మొట్టమొదటి అక్షరాభ్యాసం సరస్వతి మాత సన్నిధిలోనే చేశారు. తమ పిల్లలు విద్యావంతులు, జ్ఞానవంతులు కావాలని
ఆ అమ్మను వేడుకుంటారు. ఆ తల్లిపై ఉన్న పూగడ నమ్మకంతోనే ఈ వసంత పంచమి